ఓటమంట తెల్వనోళ్ళం ఇచ్చిన మాట తప్పనోళ్ళం స్నేహానికి ప్రాణమిస్తాం అందరినీ చిరునవ్వుతో పలకరిస్తాం శత్రువునైనా సరే మా గుండెలకు హత్తుకుంటాం అన్నా మేం ಸ್ನೇಹಿತರೆ ಇದು ಶಾಮಂತಿ ಗಿಡ. ಇದಕ್ಕೆ ನಾವು ಬ್ಲ್ಯಾಕ್ ಗೋಲ್ಡು ಸಂಜೀವನಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ನೋಡಿ ಹೊಸ ಚುಳಿ ನೋಡಿ ಹಿಂಗೆ ಬರ್ತಾ ಇದೆ. ತುಂಬ ನೋಡಿ ಯಾವ ಥರ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಫೋಟೋ. ತುಂಬ ಒಳ್ಳೆ ಲಾಕ್ಸು ಬಂದಿದೆ. ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ನೋಡಿ ಗ್ರೋತಿಂಗು ಯಾವ ಥರ ಬಂದಿದೆ ಅಂತ. ಫುಲ್ಲು ನೀವು ಯಾವ ಗಿಡ ನೋಡಿ ಐಶ್ವರ್ಯ ಇದು ಸಾರಿ ಶಾಮಂತಿ ಇದು ಶಾಮಂತಿದು ನೋಡಿ ಗ್ರೋತಿಂಗ್ ಎಲ್ಲ ಸಹ ಹಿಂಗೆ ಬರ್ತಾಯಿದೆ ನೋಡಿ. ಯಾವ ಗಿಡ ನೋಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾಯಿದೆ. ಲಾಕ್ಸ್ ಅನ್ನೋದು ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఈ బ్లాక్ గోల్డ్ సంజీవిని వేయడం వల్ల చెట్లు బాగా క్లియర్గా కింద భూమి క్లియర్ చేయడం, అలాగే చెట్టు కూడా బాగా మంచిగా ఏపుగా పెరగడం, మొద్దు కూడా బాగా బలాన్ని బాగా ఇది చేస్తుంది. చాలా కాండం కూడా పెద్దగా బలంగా వచ్చింది. అలాగే చెట్లు కూడా బాగా నీట్గా ఎక్కడ మచ్చలు కానీ ఏవి కాకుండా ఆకులందు క్లియర్గా బాగా నీట్గా తీసాయి. గొల్లలు కూడా చాలా పెద్దగా తీస్తున్నాయి. ఇంకా వీటి వల్ల చాలా ఉపయోగం ఆర్గానిక్స్ వల్ల. ప్రతి గొలలోనూ ఏ వెతుకున్నా కూడా చాలా చీపులు బాగా దండిగా తీసాయి. ఇంకా ప్రతి అన్నిటికీ చెట్లు కూడా చాలా ఏపుగా పెరిగాయి. ప్రతి చెట్టుకు బాగా మొద్దు బాగా బలంగా రావడము, చెట్లు కూడా కింద పిలకలు కూడా బాగా నీట్గా వస్తున్నాయి. ఈ సంజీవిని బ్లాక్ గోల్డ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం డ్రిప్లో ఇర్చుకుంటే కనుక బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా డ్రిప్లో వదిలితే కనుక బాగుంటుంది. సంజీవిని బ్లాక్ గోల్డ్ కనీసం ఎకరాకు సంజీవిని ఒకటి బ్లాక్ గోల్డ్ ఇచ్చిన ఒకటి సరిపోతుంది. నేను 4200 చెట్లకు 8 సంజీవిని 4 బ్లాక్ గోల్డ్ ఇర్చాను. మొత్తం 12 ఇర్చాను. బాగా మంచిగా చెట్లు కూడా నీట్గా క్లారిటీగా బాగా ఏపుగా కింద భూమి కూడా క్లియర్ చేసి చెట్లు కూడా బాగా నీట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనం ఈ విధంగా ఇరుచుకోవడం వల్ల ఉపయోగం ఉంది. మనం ప్రతి ఒక్కరూ అరటి ఉన్నవారు కానీ చిన్న మొక్కలున్నా సరే రిజల్ట్ బాగుంది. దీంట్లో ప్రతి ఒక్కరు ఇరుచుకోవాలని కోరుచున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మనము ప్రతి ఒక్కరూ అరటికి కానీ ఎనీ పైరుకు వేసుకోవచ్చు. కాకపోతే బ్లాక్ గోల్డ్ సంజీవిని వల్ల మనకు కింద ఏర్ శాతం అందు బాగుంటే చెట్టు నీట్గా ఉంటుంది. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బ్లాక్ గోల్డ్ ఇది చేసుకొని మంచిగా పైరు పండించేందుకు మంచి కంపెనీ మైరస్ కంపెనీ విషయంలో బాగా ఎండి సార్ గారు, అలాగే శ్రీనివాస్ సార్ గారు, నారా సార్ గారు వీటి వల్ల అందరికీ మంచిగా చేస్తున్నారు. వీటి వల్ల ఉపయోగం చాలా ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరూ దీంట్లో ఇది చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ, ಟೊಮೊಟೊ ಇದು 1.5 ತಿಂಗಳಾಗಿದೆ. ಇದಕ್ಕೆ ಫಸ್ಟು ಬ್ಲ್ಯಾಕ್ ಗೋಲ್ಡು, ಆಮೇಲೆ ಸಂಜೀವನಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಸ್ಪ್ರೇ ಬಂದ್ಬಿಟ್ಟು ಪ್ರೀ ಬೂಸ್ಟರು, ಕ್ರಾಫ್ಸಿಲ್ಲು, ಆಮೇಲೆ ಸ್ಟಿಕ್ ಪ್ರೋ ಇದನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಫಸ್ಟಿಂದ ಸ್ಟಾರ್ಟಿಂಗಿಂದ ಮಿರಾಸ್ ಕಂಪ್ನಿದು ಪ್ರಾಡಕ್ಟ್ನ ಬಳಸಿದ್ದಾರೆ. ನೋಡಿ ಈ ಥರ ಲಾಕ್ಸ್ ಆಗ್ಬೋದು, ಗ್ರೋತಿಂಗ್ ಆಗ್ಬೋದು, ಈ ಥರ ನೋಡಿ ಎಲ್ಲ ಯಾವ ಥರ ತುಂಬ ಕಾಂಡ ಬಂದಿದೆ ನೋಡಿ. ಅಂದರೆ ಪಾನಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಾಗಿದೆ. ಈ ಥರ ನೋಡ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಫ್ಲೋರಿಂಗ್ ಆಗ್ಬೋದು ನಮ್ಮದು. ಈ ಪ್ರಾಡಕ್ಟನ್ನು ನಾವು ಕೊಡೋದ್ರಿಂದ 100% ಆರ್ಗ್ಯಾನಿಕಲ್ಲಿ ಕೂಡ ನಮಗೆ ಒಳ್ಳೆ ಕ್ರಾಪು ಬರುತ್ತೆ, ಪ್ರತಿಯೊಂದು ಬರುತ್ತೆ ಸ್ನೇಹಿತರೆ. ఓకే, థ్యాంక్ యూ. ఈ కొమ్మకు వచ్చేసి కాపు వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 9 10 అంటే ఒక్కొక్క కొమ్మకు 10 నుంచి 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 అట్లా పోతే 22 23 24 25 26 27 28 29 29 30 31 32 33 34 34 34 35 36 37 37 38 39 40 41 42 43. ಹೆಸರು ನಾಗರಾಜ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಇದಕ್ಕೂ ಮೊದಲು ನಟ್ಸರ್ ಕಂಪ್ನಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ವಿ. ಈಗ ಹೊಸದಾಗಿ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಮೈರಾಸ್ ಕಂಪ್ನಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ. ನೋಡಿ ಯಾವ ಥರ ನಾವು ಫಸಲು ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಟೊಮೊಟೊ ಇದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾಯಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ನೋಡ್ಬೋದು. ಇದಕ್ಕೆ ಕೆಳಗಡೆಗೆ ನಾವು ಬರೀ ಆರ್ಗಾನಿಕಲ್ಲೇ ಮಾಡಿದ್ದೀವಿ. 25% ಮಾತ್ರ ಕೆಮಿಕಲ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ದೀವಿ, 75% ಆರ್ಗಾನಿಕಲ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ರೈತರು ಇದನ್ನೇ ಥರ ಫಾಲೋಅಪ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಮಾಡಿದ್ರೆ 100% ನಾವು ಸಕ್ಸಸ್ ಆಗ್ತೀವಿ. ಕಡಿಮೆ ಖರ್ಚು ಮಾಡಿ ಅತಿ ಹೆಚ್ಚು ಲಾಭ ಪಡಿಬೇಕು. ಈಗ ಈಗಿನ ರೇಟ್ಗಳಲ್ಲಿ ನಾವು ಅತಿ ಹೆಚ್ಚು ಕೆಮಿಕಲ್ನ ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಲಾಭ ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. ಅದರಿಂದ ಕಡಿಮೆ ಖರ್ಚಲ್ಲಿ ನಾವು ಈ ಥರ ಫಸಲನ್ನು ನಾವು ತಗೋಬೋದು. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಥರ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋದೇ ನಮ್ಮ ಉದ್ದೇಶ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ನಟ್ಸರ್, ಜೈ ಮೈರಾಸ್.